ఆ రోజు చాంబర్‌లో మీటింగ్ జరిగింది కదా! మీటింగ్ అంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగిందా? లేదంటే గొడవలు, కొట్లాటలు, తిట్లు ఇవన్నీ కనిపించాయా? అవుతాయండి. చిన్న చిన్నవి అవుతుంటాయి. హ్మ్. అవ్వా? ఆవేశాలు ఉండవా? అవును. హ్మ్. ఇప్పుడు వంశీని, నాగవంశీని వాళ్ళు ఏదో మన బాడీ సేవింగ్ మాట్లాడారు. అదొచ్చి ఆయనేం మాట్లాడలేదక్కడ. హ్మ్. మామూలుగా చైర్‌ని అడ్జస్ట్ చేసి అడుగుతున్నా. మాట్లాడుతుంటే దాంట్లో వాళ్ళకి ఆళ్ళనే అంటున్నారనుకోని వాళ్ళేదో హ్మ్. సునీల్ గారును, సునీల్ శ్రీధర్ వాళ్ళు ఏదో మాట్లాడారు. హ్మ్. దాన్ని మళ్ళా వాదించాం. మళ్ళా అందరం మాట్లాడాం, ఆపాము అంతా కానీ అయిపోయింది. ఇది తప్పు కదా సార్. ఏదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇష్యూ గురించి మాట్లాడాలి కానీ బాడీ షేమింగ్ చేయడం చాలా అనేది తప్పండి అది. హ్మ్. అంటే ఒకటండి నరమంత సిరి అంటారుగా డబ్బొచ్చింది. హ్మ్. బాగా పెరిగిపోయాయి. డబ్బు పెరిగిపోయిన తర్వాత ఏముంటుంది? ఇప్పుడు మేము రాజులం. అంటే ఒకటి, ఒక ఛాంబర్ అధ్యక్షుడైన మనం అన్ని వైపులా ఉంటేనే అది పనికొస్తుంది. నేను అందుకే రిజైన్ చేశాను. జాయింట్ సెక్రటరీగా రిజైన్ చేయడానికి కారణం ఏంటంటే, హ్మ్. 10 మందికి ఉపయోగం లేని ఈ పోస్ట్ ఉంటే ఏంటి? పోతే ఏంటి? ఒక్కడికి మనం ఒత్తాసు పలికే పరిస్థితులొస్తప్పుడు ఈ పోస్ట్ అవసరం లేదు.